సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఖనిజాల ఫౌండేషన్ నిధులను వినియోగించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఖనిజాల ఫౌండేషన్ నిధులను వినియోగించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణానికి జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధులను తొలి ప్రాధాన్యతగా వినియోగించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి జిల్లాలోని శాసనసభ్యులతో జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధుల వినియోగంపై సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధులు 20 కోట్ల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్, అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కొంత డీఎంఎఫ్ నిధులు కేటాయించాలని కలెక్టర్కు సూచించారు. మచిలీపట్నంలో మంచినీటి సౌకర్యానికి అవసరమైన ఫిల్టర్ బెడ్లు ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్రాజా, కాగిత కృష్ణప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భాస్కరపురంలోని త్రిశక్తిపీఠం, నారాయణపురంలోని శివనాగ కనకదుర్గ ఆలయం, పాతరామన్నపేటలోని కనకదుర్గ ఆలయం, ఈడేపల్లిలోని శక్తిగుడి, సత్యసాయి సేవా సమితి, రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయం, సర్కిల్పేటలోని ముత్యాలమ్మ ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం, గీతామందిరం, బొట్టాయిపేటలోని దత్తాశ్రమం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. దసరా పురస్కరించుకొని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామాని సుకృతగుం సుకృతమా సుకృతగుం సుకృతమ్మా దేవేషు దేవేషు మా దేవేషు భ్రూతాత్ భ్రూతాత్ దేవేషు దేవేషు ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుక అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలకు ఉచిత ఇసుక అందించాలనే లక్ష్యంతో జూలై 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చిందని, అక్టోబర్ 16 నుంచి పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుకను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో డిసిల్టేషన్ పాయింట్లు 28, మాన్యువల్ 8, సెమీ మెకనైజ్డ్ రీచ్లు 48 ఉన్నాయని, అదేవిధంగా పట్టా భూములను గుర్తించి వాటి నుంచి సైతం డిమాండ్కు తగ్గ ఇసుకను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా ఇటీవల 3336 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పటి వరకు దాదాపు 20,000 దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని రహదారుల నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 కోట్ల రూపాయలు కేటాయించారని కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనంతా చూసాం. విచ్చలవిడిగా దోపిడీ చేశారు. ఇవాళ అందుకనే ఒక పాలసీ, ప్రజలకి నాణ్యమైనటువంటి లిక్కర్ని అతి తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి అవకాశంతో ఇవాళ లిక్కర్కి ఒక పాలసీ క్రియేట్ చేసుకున్నాం. దీనిలో అటు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం, గతంలో వీళ్ళు దోపిడీ చేసినటువంటి ఆదాయాన్ని కూడా కట్టడి చేసే విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా, ప్రజా అవసరాలకే ఉపయోగించే విధంగా ఇవాళ ఏదైతే ఇల్సిట్ కానీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, పక్క రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న లిక్కర్ని అరికట్టడానికి ఈ పాలసీని, ఆ ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెందే విధంగా ఈ పాలసీని క్రియేట్ చేయడం జరిగింది. దానిలో మరి మొన్ననే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 3336 షాపులు మొన్న ఫస్ట్ లిస్ట్లో నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ 3336 షాపులకి ఒక్కొక్క షాపుకి 2 లక్షలు వాళ్ళు అప్లికేషన్ ఫీజు కట్టుకుని వాళ్ళు డ్రాలో పాల్గొనేదానికి అవకాశం వస్తుంది. ఒక మనిషి ఎన్నైనా కట్టుకోవచ్చు. అదే కాకుండా నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచైనా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా కూడా వాళ్ళు ఈ డ్రా సిస్టంలో పాల్గొవచ్చు. అట్లాగే గ్రామీణ బ్యాంకులకు కూడా, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటే వాళ్ళకి లింక్ ఉంటుంది కాబట్టి గ్రామీణ బ్యాంకుల డీడీలు కూడా అలౌ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లోనే కూడా అప్లై చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో కొంతమంది సిండికేట్ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సమస్య లేదు. ఎవరన్నా సిండికేట్లు చేశారనే సమాచారం మాకు తెలిస్తే కఠినంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ రోజు నుంచే మొత్తం అక్కడ ర్యాంపుల ఏర్పాట్లు కానీ 16వ తారీఖు నుంచి డైరెక్ట్గా డెలివరీ ఇచ్చే విధంగా అన్ని రీచెస్ నుంచి, ఎక్కడైతే ఇసుక క్వారీలు ఉంటాయో ఇసుక క్వారీల నుంచి డైరెక్ట్గా తీసుకెళ్లే విధంగా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ కూడా దాన్ని అక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు. అక్కడ ఎవరు దాన్ని లోడ్ చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి అనేది కూడా కలెక్టర్సే, అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ అన్నీ కూడా దీన్ని డిసైడ్ చేస్తున్నారు. దీన్ని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీన్ని రాద్ధాంతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది దళారులు చేరి రేట్లు పెంచినట్టుగా చూపించి దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద చాలా టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఎక్కడన్నా ఇప్పుడు ప్రతి ఊరికి ఒక రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫిక్స్ చేసిన రేటు కన్నా ఎవరన్నా లారీ కానీ అమ్మినా కఠినంగా చర్యలు ఉంటాయి. వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టి అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామానికో లేకపోతే ఆ పరిసర ప్రాంతాలకో ఒక రేట్ ఫిక్స్ చేసిన రేటు కన్నా కూడా ఎవరన్నా అంతకు మించి అమ్మితే మటుకి చాలా కఠినంగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆల్రెడీ దీన్ని మనకున్నటువంటి డిమాండ్ ప్రతి సంవత్సరం 3 కోట్ల మెట్రిక్ టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అటు గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ ఇవాళ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి
అటు రియల్ ఎస్టేట్ కానీ అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ పెరిగినాయి, యాక్టివిటీ పెరిగిన తగిన విధంగా ఆ డిమాండ్కి రీచ్ కావాలని ఇవాళ మేము అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఒక పక్క బోట్మ్యాన్ సొసైటీస్ నుంచి ఇవ్వడం జరుగుద్ది, రీచెస్ నుంచి రేపు 16వ తారీఖున ప్లాన్ చేస్తున్నాం. ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్కు కూడా ఇమీడియట్గా ఈసీ పర్మిషన్స్ ఇప్పించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చేయించి పట్టా ల్యాండ్స్ ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ పట్టా ల్యాండ్స్ అన్నిటికి కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడానికి అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలే రేట్ ఫిక్స్ చేస్తారు. పెడనలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెడనలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పెడన పట్టణంలోని షాదీఖానాలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి సహకారంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులతో పాటు అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేశారు. అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా భాషా తెలిపారు. వారికి ట్రావెలింగ్తో పాటు ఉచితంగా భోజన సౌకర్యం కూడా కల్పిస్తారని, అలాగే కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తారని ఆయన తెలిపారు. ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని పెడన షాదీఖానాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదే ఈ మెగా క్యాంప్ ఏదైతే ఉందో సాయంత్రం 4 గంటల దాకా కొనసాగుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉన్న వారికి కంప్లీట్గా ₹1 కూడా ఖర్చు లేకుండా ఉచితంగా వారికి ఆపరేషన్ చేయించి ఎక్కడే బస్సు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ అక్కడే దింపే కార్యక్రమం జరుగుతుంది. బ్యాంకులో కూడా 1000 నుంచి 2000 రూపాయలు వాళ్ళే వేస్తారు. అక్కడ వీళ్ళున్న 2 రోజులు కానీ ఏదైనా కానీ ఉంటే కంప్లీట్ గా టిఫిన్ దగ్గర నుంచి ఫుడ్ అంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా షాదీఖానాలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పెడల చుట్టుపక్కల వాళ్ళు, మచిలీపట్నం చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనవి చేస్తున్నాము. ఈరోజు 2 వరకు ఇక్కడ ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి కళ్ళజోళ్లు కూడా వాళ్లే ఫ్రీగా ఇస్తారు. ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి వాళ్లే తీసుకెళ్లి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయించి మళ్లీ తీసుకొచ్చి ఇక్కడ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు ఆశ్రమం నుంచి డాక్టర్ గారు వచ్చారండి. ఇప్పటికీ దాదాపు 100 మంది దాకా ఉచితంగా టెస్టులు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసి వాళ్ళకి అకౌంట్లో ఒక 2000 రూపాయలు వేసి వాళ్ళతో పాటు ఒకళ్ళని తీసుకుని రమ్మని చెప్పడం జరుగుతుందండి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకుందామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకుందామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్క కూటమి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. లలిత కన్వెన్షన్ హాలులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా ఐక్యంగా పనిచేశామో ఈ ఎన్నికల్లో కూడా అంతే కలిసికట్టుగా కూటమి శ్రేణులు పనిచేయాలన్నారు. కూటమి అభ్యర్థి కోసం ఎమ్మెల్యే సీటును రాజేంద్ర ప్రసాద్ జనసేనకు త్యాగం చేశారని, ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్, టీడీపీ నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పోర్టుకి ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా ఏదైనా రవాణా జరగాలన్నా కూడా మొత్తం మనకి ఏర్పాటు చేసే దానికోసం వారు అంగీకరించడం. మరి అదే కాకుండా తెలంగాణకు కూడా కోదాడ దగ్గర ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకునే దాంట్లో బందరు పోర్టుకి అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది కానీ జరిగితే బందరు చరిత్రను ఎవరు ఆపలేరు. రాబోయే కాలం ఇండస్ట్రీ డెవలప్ కాబోతున్నాం. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది. 5 సంవత్సరాలు మనం కష్టపడాలి. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసిన మచిలీపట్నంలో దాదాపు రేపు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ లో మరి గతంలో కూడా మనం అందరం కష్టపడి అప్పుడు డాక్టర్ గారు కూడా మనం గెలిపించాం. ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహంతో మనకి దాదాపు 15 నుంచి 20,000 ఓట్లు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఓట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా అయితే మన ఎన్నికల్లో మనం బూత్ వారీగా వర్క్ చేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మచిలీపట్నంలో మన ఎలక్షన్స్ లో ఇంత మెజార్టీ రావడానికి కారణం ప్రతి కార్యకర్త పడినటువంటి కష్టమే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను.
సొంత పనిలాగా పనిచేస్తారు అందరూ. బయట నుంచి బయట ఓట్లు నాకు తెలిసి ఒక 10,000 పైన ఓట్లు 15,000 ఓట్లు బయట ఊర్ల నుంచి తెప్పించి ఓట్లు వేయించుకున్నాం. రోజు పోలింగ్ బూత్ లో అర్ధరాత్రి 2 గంటల వరకు, ఎప్పుడు జరగలే ఎలక్షన్స్ లో అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూ లైన్ లో నుంచి ఆడబిడ్డలు ఉంటే, అమ్మా మీరు చాలాసేపు నుంచున్నారు, ఏం పర్వాలేదు, ఉక్కిపోతుంది లోపల. అంత నైట్ అయినా కూడా నేను గొడుగుపేట వెళ్తే అసలు సఫోకేషన్ మొత్తం కూడా ఉక్కిపోతుంది లోపల, గాలి లేదు. అలా నుంచునే ఉన్నారు 5-6 గంటలు, 6 గంటలు 7 గంటలు కూడా లైన్లో నుంచుని ఓటు వేయాలంటే నిజంగా వాళ్ళకి ఏం చేసినా మనం రుణం తెచ్చాం. అంత కసిగా మనం ఓట్లు వేశారు. మరి అదే విధానంలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయండి. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళేటువంటి ఎన్నికలు. మనం అధికారం లేనప్పుడే గత సంవత్సరం మీ అందరికీ గుర్తుంటుంది, 4 గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుచుకున్నాం. నేను కూడా కర్నూలు ఇన్ఛార్జ్గా వేస్తే వెళ్ళి నందిగుట్టుకూరు ఆ ప్రాంతాల్లో మరి ఉండి, ఆ రోజునే జనంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో నేను ప్రస్ఫుటంగా చూశాను. ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంతకుముందు వైసీపీకి కట్టగట్టి చేసినటువంటి వ్యక్తులు నాకు ప్రత్యేకంగా చెప్పిందంటే, ఈసారి మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేస్తాం, గెలిపిస్తాం, ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది, మేము నష్టపోయామని చెప్పారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి ఎన్నికలకి ఓటర్స్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మరి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నా కాలేజీలో, లా కాలేజీలో మిత్రులు, మంచి వ్యక్తి, ప్రతి విషయం మీద అవగాహన, పోరాటం చేయగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం గెలిపించుకుంటే, ఎందుకంటే ఆయన కూటమికి సంబంధించి మరి ఆయన సీట్లు త్యాగం చేశారు. ఇవాళ బండి రామకృష్ణ గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ త్యాగం చేసి ఆ సీట్లు జనసేన గెలిస్తే ఆయన మంత్రి అయ్యాడు, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారికి గెలిచేవాడు. అంచేత ఎక్కువ బాధ్యత జనసేన పార్టీ మీద ఉంది, గెలిపించుకోవాల్సిన బాధ్యత తప్పకుండా అందరం కూడా, జనసేన కాదు తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా కలిసి గట్టిగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.